ఈరోజు మనం బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా అందరికీ నచ్చేలా టీ టైంలో తినడానికి స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వను నీళ్ళల్లో వేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించుకొని పైన తొట్టు తీసేసి తురుము పెట్టుకోవాలండి. ఆ బంగాళదుంప మిశ్రమాన్ని రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు. ఇలా రవ్వను బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి కొంచెం నూనె రాసుకొని వీటిని చిన్న చిన్న ఫింగర్స్ లాగా చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఫింగర్స్ని వేడివేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాత్రం పైన కలర్ వస్తుంది కానీ లోపల అలానే ఉండిపోతుంది. అందుకని మనం మంటను మీడియంలో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నూనెలో నుంచి బయటకు తీసిన తర్వాత సెకండ్ టైం ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. అలాగే ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలు ఈ రెసిపీని ఇష్టపడతారండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. మీకంటే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.